హలో నమస్తే ఆదాబ్. ఈరోజు పరోటా మేకింగ్ అయితే చూసేద్దాం. ఇదేంటంటే హోమ్ మేడ్ పరోటా కాదు, ఇదేంటంటే బయట తెచ్చిన రెడీమేడ్ పరోటా. ఇదేంటంటే బయట నార్మల్గా మనకి చపాతీ పరోటా హాఫ్ బాయిల్ చేసి అయితే సెల్ చేస్తారు కదా, సో అట్లానే మేమైతే పరోటాస్ బయట నుంచి అయితే సూపర్ మార్కెట్ నుంచి తెచ్చుకున్నాము. ఇదేంటంటే 4 పీసెస్ వచ్చినాయి. దీంట్లో ఇదైతే 50 రూపీస్ పడింది. దీనికి డబల్ ఉంటుంది అనమాట ఇంకొకటి, అదైతే 90 రూపీస్ పడుతుంది. సో ఇదేంటంటే ఏం లేదు, ఆల్రెడీ హాఫ్ కుక్ చేసి అయితే ఇస్తారు. దాన్ని ఏంటంటే మనం 2 సైడ్స్ ఆయిల్ ఆర్ గీ వేసుకొని మళ్ళీ కొంచెం బ్రౌనిష్ కలర్లో ఫ్రై అయితే చేసుకోవాలి, అంతే. ఇదేంటంటే నార్మల్గా 4 పీసెస్ 50 అని చెప్పాను కదా, అంటే ఒక పీస్ వచ్చేసేసి నార్మల్గా ఒక 15 to 14 అట్లా ఆ అమౌంట్ అయితే పడింది. సో ఇట్లా ఏంటంటే మనం ఇంట్లోనే చేసుకుంటే దీనికంటే ఎక్కువే వస్తాయి, బట్ అంటే ఆ లేయర్స్ టైప్స్ అనేది మనకి రాకపోతే కనుక మనం ఇట్లా రెడీమేడ్గా అయితే తెచ్చుకొని మనమైతే దాన్ని విత్ చికెన్ కర్రీతో అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి అయితే దీనికి డబ్బల్ అయితే ఉంటుంది, చిన్నది కావాలంటే చిన్నవి, డబ్బల్ సైజ్ది అయితే కొంచెం అమౌంట్ అయితే 90 రూపీస్ అట్లా పడుతుంది. అదైతే తెచ్చుకోవచ్చు. లేదా అనుకుంటే అప్పటికప్పుడు అయితే నార్మల్గా మనం బయట రెస్టారెంట్స్ నుంచి తెచ్చుకుంటాము. లేదు మనకి ట్రావెలింగ్లో అయినా ఆర్ ఇంట్లో ఎప్పుడైనా అనిపించినప్పుడు కుక్ చేసుకోవడానికి ఇట్లా తెచ్చుకుంటే ఏంటంటే మనకి అప్పటికప్పుడు చేసుకొని అయితే తినొచ్చు. ఎందుకంటే కొంతమందికి ఆ లేయర్స్ అనేది రావు కదా, మనం పరోటా చేసుకోవాలనుకుంటే. చపాతీ అయితే మనం చేసుకోవచ్చు ఇంట్లో. ఆ పరోటా లేయర్స్ వాటి కోసం ఏంటంటే ఇట్లా రెడీమేడ్గా తెచ్చుకొని కావాల్సినప్పుడు అయితే చేసుకొని తినొచ్చు. సో ఇప్పుడైతే బ్రౌనిష్ కలర్లో వచ్చేటట్టు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవడమే. ఇక్కడ చూసారా, నేను చెప్పినట్టుగా లేయర్స్ అయితే బాగానే వచ్చినాయి. నార్మల్గా మనం బయట అయితే పరోటా ఎట్లా కొంటామో అలా అయితే లేయర్స్ వచ్చినాయి. సో ఇంట్లో చేసుకోలేని వాళ్ళకి ఇదైతే చాలా బెస్ట్ ఆప్షన్. అండ్ చికెన్ కర్రీ పరోటాలోకి బెస్ట్ ఆప్షన్ అంటే చికెన్ షర్వానా ఆర్ చికెన్ కర్రీ ఆర్ మటన్ కర్రీ కదా. సో కాబట్టి మేమైతే ఈరోజు చికెన్ కర్రీ చేసుకున్నాము, పరోటా విత్ చికెన్ కర్రీ. ఇప్పుడైతే టేస్ట్ చేసేద్దాం. సో ఇదైతే తింటుంటే యాజ్ ఇట్ ఈజ్ బయట హోటల్లో నుంచి ఎట్లా అయితే తెచ్చుకుంటామో రెస్టారెంట్స్ నుంచి సేమ్ అదే ఫ్లేవర్ వచ్చింది. పరోటా అయినా అండ్ చికెన్ కర్రీ కూడా మేము చేసింది బయట అయితే ఎట్లా వచ్చిందో సేమ్ అలానే వచ్చింది పరోటాస్లోకి. సో ఆ చికెన్ కర్రీ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, మేమైతే అప్లోడ్ చేస్తాం. అండ్ ఆ లేయర్స్గా క్రిస్పీగా ఎమ్మీగా చాలా బాగుంది. అండ్ ఇది మటన్ కర్రీలో కూడా చాలా బాగుంటుంది, బట్ మేము ఏంటంటే మోస్ట్లీ చికెనే ప్రిఫర్ చేస్తాము. సో చికెన్ కర్రీ అయితే చేసుకొని తింటున్నాం. సో ఇది టుడే వీడియో. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్.